లేదని దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా చూస్తుంది బీజేపీ సర్వేకి సంబంధించి? రాహుల్ గాంధీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీని ఈరోజు ప్రభుత్వం నెరవేర్చింది అనే విధంగా చెప్తున్నారు. ఏంటి ఈ సర్వే ఏంది పూర్తి స్థాయిలో చేసింది ప్రభుత్వం అనుకోవచ్చా? దాదాపు చూస్తే 98% ప్రజలు రీచ్ అయ్యారు ఈ సర్వేకి సంబంధించి. ముందు పెద్దలందరికీ నమస్కారం. దేవప్రసాద్ గారికి, మిగతా పెద్దలకు పార్టిసిపేట్ చేస్తున్నాను మీకు కూడా సార్. ఇవి సమగ్ర సర్వే అని అవునా కాదా అనేటువంటిది కూడా నాకైతే డౌట్ ఉంది పూర్తిగా. ఎందుకు అంటే హైదరాబాద్ లో నేను ఒక 100 మందిని అడిగింటా, మీ ఇంటికి వచ్చిందా అని రాలే, పోలే. అదేందండి 1 మంత్ దాదాపు 40 రోజులు అనుకుంటా. వెంకట్ గారు 40 రోజులు ఇది సర్వే నిర్వహించినప్పుడు మీరు టెక్నికల్ గా మా ఇంటికి కూడా రాలే. ఓహో, ఓకే. ఇది క్లియర్. నేను చూసిన ఒక రోజంతా వెయిట్ చేస్తూ వస్తారని ఎవరు అన్నారంటే వెయిట్ చేసుకున్నా కూర్చున్నా, రాలే. నేను ఒక 100 మందిని అడిగిన, మీ ఇంటికి వచ్చిందా మా ఇంటికి రాలే 100 మంది చెప్పారు. ఇప్పుడు 100 మంది అన్నాను, ఒక తక్కువ ఫిగర్ ఏం చెప్పట్లే నేను. నా శాంప్లింగ్ అది. ఓకే, రాలేదు కాబట్టి ఇంకా రాలేదు. అంటే ఇది సమగ్రంగా ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. ఓకే, సమగ్రంగా లేకపోయింది ఇంటికే రాలేదు కాబట్టి ఇంకా మనం దానికి కరెక్టే. ఇప్పుడు సరే మీకు మీ ఇంటికి వచ్చి పక్క వాళ్ళకి రాకుండా మీరు ఏదో రాజకీయ విమర్శలు అనుకోవచ్చు, స్వయంగా మీరే చెప్తున్నారు మా ఇంటికి రాలేదని. 100 మంది అనుకుంటున్నా, 100 మంది అడిగిన మా ఇంటికి కాదు ఇంకెవరికైనా రాకపోతే మరి నేను కూడా పోయి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయొచ్చు కదా, అడుక్కొని చేసుకుందామని కూడా ప్రయత్నం చేసిన, రాలే. కాబట్టి దాని గురించి ఇప్పుడు చర్చ ఎందుకు, మరి దానికి ఉన్న శాస్త్రీయత ఎంత అనేటువంటిది ప్రజలు రాబోయే నిర్ణయిస్తారు. దానికి జరగబోయేటువంటి పరిణామాలు సరే ఏం జరుగుతారో తగ్గ తర్వాత చూసుకున్నారు. ఇది బయట అంశం. ఇది రెండో అంశం నేనేమంటే సమగ్ర సర్వే చేసినారు. రిజర్వేషన్స్ మన బీసీలు ఎంతున్నారు, ఓసీలు ఎంతున్నారు, ముస్లింస్ ఎంతున్నారు, ఎస్సీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, అది నిర్ధారణ చేసిండ్రు. వాట్ నెక్స్ట్? దీని తర్వాత ఏంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు రేపు అసెంబ్లీ పెడుతున్నారు, ఈ కమిటీ రిపోర్ట్ తీసుకుంటారు. ఓకే, గుడ్, తీసుకున్నారు. మీరు 42% రిజర్వేషన్లు ఇస్తారా బీసీలకు? ఇస్తే మంచిది, వెల్కమ్ చేస్తాం తప్పకుండా. పంచాయతీ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు 42 మందికి మీరు 42% వాళ్ళకు మీరు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినట్టుగా కనుక అమలు ఇస్తే సంతోషం. మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వలేకపోతే ప్రజలకు ఎట్లా చెప్పాలంటే సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా యొక్క అభిప్రాయం అండి. ఇక తర్వాత మీరు సర్వే వల్ల చర్చ బాగా వస్తుంది. సర్వే అంటే నేనేమంటున్నా, మా ఇంటికి కూడా రాలేదని మీరు అంటున్నారు, కానీ మరి మీరు ఉన్నారో లేరో ఆ సమయంలో మనము చూస్తున్నాము. ప్రకాష్ రెడ్డి గారు దాదాపు 98% అనుకుంటా, 98% ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ సర్వేలు అనేది తేలింది ఈరోజు. ఎక్కడ మనం ఏ పేపర్లో చూసినా ఇదే ఉంది. ఒక పేపర్లో మాత్రం ఇది అంత ఒక తప్పల తడక ఉంది. ఇది సమగ్ర సర్వే. నేనేమంటున్నా వాళ్ళు చెప్పారు, ప్రసాద్ గారు వాళ్ళు చెప్పారా లేకపోతే వీళ్ళు చేశారా అనేటువంటి ప్రశ్న కదా. అందుకోసం సమగ్ర సర్వేను ఇప్పుడు నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో జనగణన చేస్తుంటారు కదా. గతంలో మనం చూసాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబ సర్వే అని చెప్పేసి ఒక రోజు సర్వే చేశారు. అందుకోసం చెప్తాను. ఇప్పుడు నేను ఆ కుటుంబ సర్వే కంటే రాశాస్త్రీయంగా ఉంది అంటున్నా. అప్పుడు చేసింది అయితే నేను ఎక్కడో ఉన్న పరిగెత్తుకుంటా మీ ఇంటికి 5 గంటలకు వస్తారంటే 5 గంటలకు పోయినా, 6 గంటలకు వస్తారంటే 5 గంటలకు వస్తే 6 గంటకు కూర్చొని ఒక మేడం వచ్చింది. అప్పుడు కుటుంబ సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇంటికి వస్తే ఇంట్లో డీటెయిల్స్ అన్ని రాసుకొని పోతే డీటెయిల్స్ అని చెప్పొచ్చు. నేను ఎందుకు ఇంటికి పరిగెట్టుకొని పోయి చెప్పిన ఆ రోజు నేను బయట ఉన్నా కూడా. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రభుత్వంలో మనం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఆ బాధ్యతను ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం కాదు, మనం పాల్గొని వ్యతిరేకించడం. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎంత చూపుతాం కానీ పాల్గొనాలి కాబట్టి. కానీ ఈసారి నేను ట్రై చేసినా కూడా ఎక్కడన్నా పోయి నియర్ బై దగ్గర ఉంటే అట్లా పోయి వాళ్ళని కూడా పిలుచుకొని కొంచెం చెప్తామని, కానీ దగ్గర దొరకలేదు నాకు ఎవరు కూడా. ఇప్పుడున్న నేను ఇంటి పక్కన కాబట్టి అది నేను ఎంత శాస్త్రీయం అనేది ఇప్పుడు దాంట్లో లోపలికి వద్దండి. ఆ ఎంత శాస్త్రీయంగా చేసిన అనేది ఒక అంశం. రెండో అంశం నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేసేటువంటి పద్ధతిని మీరు దాన్ని ఆచరించారా, ఆ పద్ధతిని కొనసాగించారా లేదా, మీ ఓన్ మెథడ్ లో ఎవరు చేశారా? సరే, అవన్నీ ఏదైనా కూడా బయటకు వస్తే జనగణన కూడా జరుగుతుంది కదా. రేపు ఏదో సందర్భంగా జనగణన జరిగినప్పుడు ఈ సంఖ్య కూడా బయటకు వస్తుంది. ఇంతకుముందు మీరు నాకు గుర్తున్నంత వరకు నేను కాలేజీలో ఉన్న రోజులలో మురళీధరరావు కమిషన్ వేశారు. అప్పుడు రిజర్వేషన్స్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అప్పుడు 52% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలి అనుకుంటే జనాభా ఉంది, 52% అన్నారు. అన్న తర్వాత సరే బయట కాలేజీలో గొడవలు జరిగినాయి. ఆ గొడవల తర్వాత
కోర్టుకు పోయింది, కోర్టు దాన్ని కొట్టేసింది, మళ్ళీ మామూలు యథాస్థితి కొనసాగింది. కాబట్టి తప్ప దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తుందండి ప్రకాష్ రెడ్డి గారు ఈ కులగణన చేయాలని చెప్పేసి. మీరు కూడా చేస్తారా మరి? చేసే ఆలోచన ఉందా? నేనేమంటున్నానంటే కులగణన చేశారు, వాట్ నెక్స్ట్ అనే దానికి సమాధానం చెప్తే కులగణన చేద్దాం. దేనికి కులగణన, ఎందుకు కులగణన? ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వస్తుందంటే రాహుల్ గాంధీ గారు మాటి మాటికి చెప్తున్నారు జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అని. భాగీదారి ఇన్ వాట్? ఇది ప్రశ్న. భాగీదారి ఇన్ వాట్? ఎందుట్లో మీకు భాగీదారి, ఎవరికి కావాలి భాగీదారి అంటే ప్రశ్నకు సమాధానంగా ఎస్, మీరు బీసీలకు ఎంతమందిని ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు 50 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో, అయితే 70 ఏళ్లలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎంతమందిని చేసినారు? బీసీల కోసం మీరు చేసింది ఏంది, లేదా ఎస్సీల కోసం మీరు చేసింది ఏంది, లెక్కలని తెలుద్దాం. భాగీదారి ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ బీసీ నాయకుడే ఉన్నారు చూడండి ప్రకాష్ రెడ్డి గారు. అండి పిసిసి అధ్యక్షులు బీసీ నాయకుడే. ముఖ్యమంత్రి ఎందుకు మరి? ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి, కోట్ల మీరు చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, మరి అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు బీసీలు ఉండగా జగన్నాథరావు గారికి అవకాశం ఉండే, అంజయ్ గారు కూడా బీసీని కాదని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ. కాబట్టి మీరు ఏంటంటే దేశ రాజకీయాల్లో కూడా నువ్వు రాహుల్ గాంధీ స్థానంలో ఒక బీసీకి ఇచ్చి నేను భాగీదారిని, మా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఏ భాగీదారి ఉన్నాడు బీసీ అని చెప్తే సంతోషపడతాం. ఆ ప్లేస్ లో ఒక మంచి బీసీని ఇస్తే సంతోషపడతాం. ఇవ్వలే కదా ఇప్పటిదాకా మీరు. ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. నీ అవకాశాన్ని మందికి ఇవ్వకుండా ఇంకొకరి అవకాశాన్ని గుంజుకొని నేను ఇస్తారంటే అది అవకాశాలు మీరు మీ స్వార్థమా, లేదా మీరు ఎట్లా కాదు కాబట్టి మీరు చెప్పదలుచుకున్నారా పాయింట్. రెండోది ఏంటంటే జిత్నా ఆబాది అవుతున్న భాగీదారి అనేదానికి పూర్తి నిర్వచనం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎలక్షన్ పూర్తి నిర్వచనం అంటే వచ్చిన ఆదాయంలో పంచితే ఎట్లా పంచడానికి దానికి విధి విధానాలు అంటలేం కదా. చేసింది ఎంత బీహార్ రాష్ట్రం కూడా చేసింది, ఇప్పటిదాకా బయట పెట్టలే, ధైర్యంగా బయట పెట్టారు. దాని ఐడెంటిటీ, దాని సమగ్రత ఎంత అనేది రేపు డిస్కషన్ కోసం తప్పకుండా. వెంకట్ గారు